హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ఏడీఎస్‌కే ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. టైటిల్ చూడగానే మీకు కూడా అర్థమైంటుంది కదా! అదేనండి బీన్స్ పప్పు. ఇంకా రెసిపీలోకి వెళ్దాము. ముందుగా బీన్స్ అనేది బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. దాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. పెద్దవాళ్ళు తినేటట్టయితే పెద్ద పెద్దగా కట్ చేసుకోవచ్చు ముక్కలు. లేదంటే చిన్న పిల్లలు అన్నిటిని వేరుతారు కాబట్టి కొంచెం చాలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. దాని తర్వాత నేనైతే ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో ముందుగా హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర హాఫ్ స్పూన్, ఒక స్పూన్ ఉద్దిపప్పు వేసుకోండి, 4 ఎండుమిరపకాయలు గిల్లి వేసుకోండి, లేకపోతే పేలుతుంది కదా ఆయిల్లో, అందుకని. తర్వాత ఒక ఫుల్ గార్లిక్ తీసుకున్నాను, అది కూడా తోలు తీసేసి ఒక లైట్ క్రష్ చేశాను, లేదంటే చిట్పట్ అనేసి మీద పడుతుంది. ఈ గార్లిక్ కూడా మొత్తం బాగా వేయించుకోండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీన్స్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం దూరగా వేపుకున్న తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న కప్పు కందిపప్పు అనేది దీంట్లో వేసుకోవాలి. దాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు, 3 స్పూన్ల ఉప్పు. ఉప్పు అనేది మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. ఉప్పు పెద్దగా ఉండదు, సో నేను 3 వేసుకున్నాను స్పూన్లు. మీరు తెల్ల సాల్ట్ యూస్ చేసేటట్టుంటే మీకు తగ్గట్టు వేసుకోండి. ఈ 3/4 కిలో బీన్స్ ఒక కందిపప్పు కప్పు తీసుకోవడం వల్ల నేను 3 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఇదంతా కూడా బాగా కలిపేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇట్లా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది కదా, సో అడుగులో కొంచెం వాటరీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మనము 1/2 స్పూన్ కారపొడి, ధనియా పొడి 2 స్పూన్లన్నా 1.5 స్పూన్లన్నా వేసుకోవచ్చు మీకు టేస్ట్కి తగ్గట్టు. మేమైతే 2 స్పూన్లు వేసుకుంటాము. ఇప్పుడు నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. మనకి ఎంత చిక్కదనం అనేది కావాలో చూసుకోవాలి. ఎలాగైనా ఇది కొంచెం తర్వాత గట్టి పడిపోతుంది, సో లాస్ట్లో కొంచెం వాటర్ ఉన్నా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. అంతే అండి, ఇదే రెసిపీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది చల్లుకొని గార్నిష్ చేసుకోండి. ఈ యమ్మీగా ఉండే బీన్స్ పప్పుని వేడి వేడి అన్నంలో రసంతో కానీ నంచుకుంటూ తిన్నారంటే చాలా బాగుంటుంది. మా పిల్లలైతే బాగా ఇష్టంగా అడిగి మరీ చేయించుకొని తింటారండి. మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.